వరుస వివాదాలతో విమర్శల పాలవుతున్న భద్రాచలం మారుతి నర్సింగ్ కళాశాలలో మరో విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. నర్సింగ్ కళాశాలలో 3వ సంవత్సరం నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్నటువంటి కావ్యశ్రీ అనే విద్యార్థిని నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం సదరు విద్యార్థిని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ దర్యాప్తును కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కావ్యశ్రీ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే ప్రయత్నం భద్రాచలం పోలీసులు చేస్తున్నారు. అయితే తన ఆత్మహత్యానికి ఎందుకు పాల్పడ్డారనే అంశంపై ముందస్తుగానే కావ్యశ్రీ ఒక సూసైడ్ నోట్ కూడా ప్రిపేర్ చేసినట్లు, అందులో పలు కీలకమైనటువంటి అంశాలను పేర్కొన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటివరకు ఆ సూసైడ్ నోట్ మాత్రం పోలీసులు బహిర్గతం చేయకపోవడం గమనార్హం. గతంలో కూడా ఇదే నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యను అభ్యసించినటువంటి కారుణ్య అనే ఒక విద్యార్థిని గత ఏడాది ఆత్మహత్యయత్నం పాల్పడింది. ఆమె మృతి కూడా తీవ్రమైనటువంటి వివాదంకి కారణమైందని చెప్పుకోవాలి. గతంలో విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈ కళాశాల ప్రాంగణంలో ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. ప్రస్తుతం అటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ కళాశాల వద్ద కూడా నెలకొందని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఈ అంశంపై విద్యార్థి సంఘాలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతంలో విద్యను వ్యాపారంగా చేస్తూ అటు విద్యార్థులను, నిరుపేద విద్యార్థులపై తీవ్రమైనటువంటి ఒత్తిడి భారాన్ని పెంచుతున్నాయి, విద్యార్థులపై పూర్తి స్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నాయి అంటూ కూడా కళాశాల యాజమాన్యంపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై ప్రధానంగా కావ్యశ్రీ ఆత్మహత్యాయత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే కళాశాల యాజమాన్యం వేధింపుల వల్ల లేదంటే వ్యక్తిగత కారణాల వల్ల కావ్యశ్రీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మాత్రం తెలియాల్సి ఉంది. గతంలో వరుసగా ఈ కళాశాల యాజమాన్యంపై విమర్శలు, ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 4 విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో ఈ కళాశాలలో యాజమాన్యానికి సంబంధించినటువంటి వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు 4 విద్యార్థులు ఈ కళాశాలలో విద్యను అభ్యసిస్తూ పలు వేరు కారణాల వల్ల ఆత్మహత్యకు యత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వరుస అంశాలపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరపాలని చెప్పి ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. గతంలో కూడా మావోయిస్టు పార్టీ ఈ కళాశాల యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఒక లేఖ కూడా విడుదల చేసింది. అటు ఏజెన్సీ ప్రాంతంలో విద్యను వ్యాపారంగా నిలిచి కోట్లకు పడగలెత్తినటువంటి కళాశాల యాజమాన్యం తమ వైఖరిని మార్చుకోవాలి, అటు నిరుపేద విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దంటూ కూడా గతంలో మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది. అయితే అదే కళాశాలలో 3వ సంవత్సరం నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్నటువంటి కావ్యశ్రీ ప్రస్తుతం ఆత్మహత్యయత్నానికి పాల్పడడం మాత్రం ఆ భద్రాచలం పరిసర ప్రాంతాల్లో మాత్రం తీవ్ర కలకలమైతే రేపుతుంది. ప్రస్తుతం ఈ అంశం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని అటు భద్రాచలం పోలీసులు తెలియజేస్తున్నారు. ఇది రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.